కాకతీయ రాజు రుద్రమదేవుడు కట్టించిన గుడి ఇది 12వ శతాబ్దంలో. టెంపుల్ కి వచ్చినా కూడా గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇంజనీర్స్ ఏంటిది కాలేజీలు దుమ్మాలు కొట్టి లవర్స్ వస్తారు. అపవిత్రమైన దాంట్లో సపరేట్ ఉంటది. అదే పైసలు అన్నకు ఫోటోలు ఎట్లుతాను ఆయన ఫోనే కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. సో నిన్నటి వీడియోలో పాత వీడియోలో మేము చెప్పినాం కదా 1000 పిల్లర్స్ టెంపుల్ పోతున్నామని. సో ఇంకా నేను వంశీగాడు ఇంకా ఇర్ఫాన్ 1000 పిల్లర్స్ టెంపుల్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మీకు అక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ A to Z చూపిస్తాను. సో మీరు వీడియో ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే బైక్ అయితే తీసి నేను వంశీగాడు ఇంకా ఇర్ఫాన్ అయితే 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 9 అయితే అవుతుంది. ఇంకా మనం వెళ్ళి టెంపుల్లో వీడియో అయితే తీద్దాం. బాయ్ ఇర్ఫాన్ బాయ్, ఎక్కడికి వచ్చినావు బాయ్? 1000 పిల్లర్స్ టెంపుల్. సో నిన్న వీడియోలో చెప్పినాం కదా మనం 1000 పిల్లర్స్ టెంపుల్కి వచ్చినామని చెప్పేసి. సో మనం వచ్చింది 1000 పిల్లర్స్ టెంపుల్. అయ్యో ఈయనకి మొత్తం హిస్టరీ తెలుసు. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాము. లోపల ఏమేమి ఉంటాయి అన్ని చూపిస్తాము. లోపలికి చలో మాట్లాడుకుందాం. సో ఇదే ఎంట్రన్స్ భయా, ఇదే నా ఎంట్రన్స్. ఇది యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్. ఇది మొత్తం 4 ఎంట్రన్స్లు ఉన్నాయి కానీ ఇదే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు అన్ని క్లోజ్ చేశారు, ఇది ఒకటే ఉంది. అదే గారా టెంపులే గారా. ఇది యాక్చువల్ వచ్చేసి ఇది పెడుతున్నా చూపిస్తున్నా. ఇది యాక్చువల్ వచ్చి 12వ శతాబ్దంలో రాజు రుద్రమదేవుడు, కాకతీయ రాజు రుద్రమదేవుడు కట్టించిన గుడి ఇది 12వ శతాబ్దంలో. వెయ్యి స్తంభాల గుడి. 1000 పిల్లర్స్ అంటే అన్ని పిల్లర్స్ యాక్చువల్ ఏంటంటే ప్రతి స్తంభం అంటే పిల్లర్ టైప్ ఉంది కదా. 1000 ఉంటాయా? 1000 ఉంటాయి. అరే నువ్వు చెప్తున్నావు మంచిగా. ఈ భయ్యదుడు యాక్చువల్ ఏంటంటే ఆయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తుంది. టెంపుల్ కి వచ్చినా కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమంటున్నావు? ఇది టెంపుల్ లోపలికి వెళ్ళేదారు ఎంట్రన్స్. కానీ అసలు పబ్లిక్ లేరు కదా, ఎక్కువ చాలా తక్కువ ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే సోమవారం మొన్న కార్తీక మాసం కార్తీక పూర్ణం జరిగింది, ఫుల్ రష్ ఉంటుంది. యాక్చువల్ డైలీ వస్తారు, విజిటర్స్ ఎక్కువ వస్తారు. అదర్ కంట్రీస్ నుంచి చాలా మంది వస్తారు. అచ్చడి ఇంద్ర ఎందుకు ఏం చేస్తారు? అది మండపం అని అంటారు. నాకు కూడా అంత ఐడియా లేదు. మండపం అది. దీనికి ఆపోజిట్ లోనే మండపం. నంది పెద్ద ఉంటుంది చాలా. సో గైస్, నంది ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అంటే ఇదే ఉంది. అరే ఏమంటావు? ఇక్కడ పెద్ద ఉంది, ఇంకెక్కడ పెద్ద నాకు తెలియదు. అదే ఇది ఎంట్రన్స్. మనమైతే లోపల పోతున్నాం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి చాలా మంది మారిపోయినాం, కానీ అప్పట్లో ఈ టెక్నాలజీ చూడండి, ప్రతి ఒక్క పిల్లర్ కానీ ఇంత డీటెయిలింగ్ ఇంత పర్ఫెక్ట్ ఉందంటే. ఇప్పుడు ఇంజనీర్స్ ఏంటిది కొంచెం ఇంజనీర్స్ ఇప్పుడున్న ఇంజనీర్స్ అప్పుడున్న వాళ్ళ మేధాశక్తికి ఇప్పుడున్న దేనికి చూడండి ఎంత తేడా ఉంది. సో గైస్ పర్ఫెక్ట్ ఉంది. సో ఫ్రెండ్స్, అయితే మేము లోపల ఉన్నాం. డిజైన్ ఈ వాల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి దాని మీద డిజైన్ ఉంది. ఇది మనకి దీని గురించి అంత డీటెయిల్గా తెలియదు, కానీ మా వంశానికి తెలిసి వాడు చెప్తాడు దీని గురించి, టెంపుల్ హిస్టరీ. సో గైస్, ఇదైతే ఏంద్రా కళ్యాణ మండపం కదా, మండపం ఇది. అంటే యాక్చువల్ వచ్చేసి మన వేసంబల గుడి దేవుని మెయిన్ విగ్రహం ఆపోజిట్ లోనే కళ్యాణ మండపం అని ఉంటుంది. ఈ ప్లేస్ అటు చూపి, ఇర్ఫాన్ అటు సైడ్ చూపి.
ఇది మిడిల్ ప్లేస్. ఇది చూపి. సో పబ్లిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తారు, చాలా వస్తారు పబ్లిక్. టూరిస్ట్ ప్లేస్ ఇది ఒకటి. ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చేది కాలేజీలు దుమ్మాలు కొట్టి లవర్స్ వస్తారు. అది సో అట్లేముండదు, వస్తారు వాళ్ళు, వస్తారు వీళ్ళు కూడా వస్తారు, టూరిస్టులు కూడా వస్తారు. డిజైన్లు మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ కూడా హన్మకొండలో ఉండి ఫస్ట్ టైం ఈ కూడా వచ్చినట్ట. ఇప్పుడు వరకు రాలేదు, నేను ఇంతవరకు రాలేదు. అంటే సరౌండింగ్ తిరిగినా లోపలికి కూడా వచ్చినా కానీ టెంపుల్ లోపలికి ఇక్కడికి లోపల రావడం ఇదే ఫస్ట్ టైం. అదే మన పోయింది వాడి వల్ల నేను వచ్చిన. అంతే. ఇప్పుడు ఇదే నంది ప్లేస్ ఆపోజిట్ శివుడిది విగ్రహం ఉంది. అది శివునిది గుడి, అది శివుని లోపల ఉంటాడు. ఇది సో మా ఇర్ఫాన్ భాయ్ అయితే ఫస్ట్ టైం వచ్చింది. అల్లబోతం మంచిగా ఉంటారు. బాగుంది ఎక్స్పీరియన్స్. బాగుంది, చాలా బాగుంది. మంచిగా ప్లేస్ వస్తుంది. కపుల్ స్పేస్ ఇదేమైనా టెంపుల్ అర్థం కాదు నాకు. పక్క అందరు కపుల్దే కాలిపోతులే, దుమ్మ కొడుతున్నారు అందరు. అదో నేను దుమ్మ కొట్టిన రూమ్ లో పడుకుంటా కామ్గా, అమ్మాయిలతో బయటికి పోను అసలు. దేవుని ప్రాంగణం మన ఇలాంటి అపవిత్రమైన అయ్యో. సో ఫైనల్ గా అయితే మనం టెంపుల్ అయితే మొత్తం చూపిస్తాము, ఇంకా ఏమైనా ఉందంటే చూపిస్తాము. ప్రజెంట్ అయితే ఒక దగ్గర కూర్చున్నాము, ఇట్లా చూపి. ఇది ఎంట్రన్స్ సైడ్, అదే మండపం చెప్పాము కదా, మండపమే కదా, కళ్యాణ మండపము. దాని ఆపోజిట్ లో శివుడిది విగ్రహం ఉంది, నంది విగ్రహం కూడా మధ్యలో ఉంటది. ఇంకా మనం ఇక్కడ కూర్చున్నాం, చల్లగా గాలి వస్తుంది. దీని డిజైన్స్ కూడా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది ఎప్పుడు రా కట్టింది? ఇది 12వ శతాబ్దంలో, అంటే సుమారు 1200 సంవత్సరాలు, 1200 ఇయర్స్ బ్యాక్. కాకతీయ రాజు రుద్రమాదేవుడు కట్టించిన గుడి. చాలా ఉన్నాయి ఇలాంటి గుళ్ళు, కానీ వరంగల్ కింద మోస్ట్ అంటే మన హన్మకొండలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది, టెంపుల్. మన ఆల్ ఓవర్ ఇండియాలో అందరికి. యాక్చువల్లీ మీరు ఈ సరౌండింగ్ చూస్తే మీకు చాలా సినిమాలో షూట్స్ అయినాయి ఇక్కడ. వర్షం మూవీ, ఇంకా 2-3 సినిమాస్ అయినాయి చిన్నవి. సో మెయిన్ వర్షం సినిమా అయితే దీంట్లో అయ్యింది షూట్. సో ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఇంకేమైనా ఉందా అంటే మేము చూపిస్తాము. మీరు ఖచ్చితంగా ఎవరైతే కొత్తలు చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఒక కామెంట్ కూడా వేయండి. మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలో అట్లాంటిది మనం చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చినాం. మనం వరంగల్కి పెద్ద పని అంటూ ఏం పెట్టుకోలే, దీని గురించి వచ్చినాము, చూపించడానికి వచ్చినాము. మీకు పాత వీడియోలు చూపించినాము ఆల్రెడీ. మేము ట్రైన్లో రావడం, నేను ఇర్ఫాన్, ఆ చెర్లపల్లిలో ఆగమాగం చేయడం ఇర్ఫాన్. ఏమంటా ఇర్ఫాన్? అంతే అంటే ఆగం వాళ్ళు ఎట్లుంటుంది ఇర్ఫాన్ భాయ్. ఇప్పుడు టెంపుల్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అంటావు ఇర్ఫాన్? ఫస్ట్ ఇంకా చూపియాలా టిఫిన్ చేయాలి, అది చేయాలా. ఒకసారి అందరు విజిట్ అవ్వండి, బాగుంది టెంపుల్ అసలు. అది ఇర్ఫాన్ కూడా చెప్తుండు ఒకసారి. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇంజనీర్స్ ఎవరు ఇట్లాంటి టెంపుల్స్ కట్టారో అది కట్టలేరు. ఎందుకంటే ఇది మొత్తం గ్రానైట్ తోటి, గ్రానైటే కదా ఇది, గ్రానైట్ రాయల్ తోటి డిజైన్ సపరేట్ ఉంటుంది. అది సపరేట్ ఉంటుంది. డిజైన్ నీ వెనకాల పిల్లలు అటు ఇచ్చాడు. ఆ డిజైన్ చూడండి, డిజైన్ లో నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంతే సిమెంట్ కానీ ఓన్లీ డైరెక్ట్ డిజైన్ స్టోన్ కి సెటప్ అంటే. సో ఇది మాత్రం మంచిగా ఉంది. ఇంకేమైనా ఉందంటే ముందు మీకు చూపిస్తాను, ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. సో వంశీ గారు అయితే జాబ్ ఎక్కింది కొత్తది, పార్ట్ టైం జాబ్. ఫోటోలు చేయబెట్టు. అరే సూపర్ అరే బాగా తీస్తున్నావు. అదే పైసలు లేదు నాకు ఫోటోలు ఎట్లుతాను, ఆయన ఫోనే కాదు. పంచా యాక్చువల్ ఏంటంటే ఒక దగ్గర గుంపు ఉన్నదంటే అడిగి పోతున్నా వైఫై ఇట్లా. ఓకేనా, గుడిలో ఉన్నా కాబట్టి ఏమంటున్నా.
అరే ఇయర్ ఫోన్స్ ఎందుకురా నీకు? స్టైల్. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక చౌకే పెట్టుకుని ఇంకో చౌది పడిపోయింది. అది వాట్ ఇస్ దిస్ మ్యాన్? దిస్ ఇస్ కాల్డ్ గో. అరే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. నాకు రాదని తెలిసి ఇజ్జత్ తీస్తారు అలా. ఇగో ఇంగ్లీష్ ఇర్ఫాన్ భాయ్ ఏమంటావు? అంతే లెట్స్ గో. అదే ఇవన్నీ కాదు, చెట్లు దగ్గర పూజ ఎందుకు చేస్తారు? చెట్ల దగ్గర ఆడ 1 2 ఇక్కడ 3 అక్కడ కాశ్మీర్ ఉందా? తెలియదు. ఇదంటే చెట్టు, రావి చెట్టు ఎవరైనా పూజ చేస్తారు. పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు పుట్టాలని కానీ తొందర పెళ్లి కానీ నీలాంటి నాలంటి మన తొందర పెళ్లిలు కావాలని. నాకు పెళ్లి వద్దు ఎప్పుడు. జంప్. సో ఫైనల్గా మనమైతే కోనేరు దగ్గరికి వచ్చినాము. ఈ కోనేరు ఎగ్జాక్ట్ టెంపుల్కి పక్కనే ఉంటుంది, ఎంట్రన్స్ పక్కన లెఫ్ట్లో ఉంటుంది. సో ఒకప్పుడు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ స్నానం చేసి లోపలికి వెళ్ళేవాళ్ళంట. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.